ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు మనకి యూనియన్ బడ్జెట్ 2025 రిలీజ్ అయింది. సో నా దృష్టిలో హోల్ హార్టెడ్గా చెప్పాలి అని అంటే ఇది ఒక ప్రజా బడ్జెట్. గత కొన్ని సంవత్సరాలుగా రానటువంటి బడ్జెట్ ఒకేసారి 7 లక్షల రూపాయల నుంచి 12 లక్షల రూపాయల వరకు కూడా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రివిజన్ జరగటము అనేది డెఫినెట్గా ప్రతి ఒక్క సామాన్యుడికి అయితే చాలా సంతోషకరమైనటువంటి విషయం. సో ఒక్కసారి ఇన్డెప్త్గా ఏదో ఎమోషనల్గా తగ్గించారు పెంచారు అనే మాటలు కాకుండా కొంచెం ఇన్డెప్త్గా కూడా కొంచెం వెళ్ళి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో కరెంట్ మార్కెట్లో మనకి పర్సనల్ కన్జంప్షన్ అనేది కొంత వీక్ అయింది. అది కొంతవరకు ఎకానమీకి మంచిది కాదు. దాన్ని బూస్ట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం అన్ని వైపుల నుంచి చెయ్యాలి అనేది అందరికీ తెలిసిన విషయమే. సో దానికి రిజల్ట్గానే మనకి ఒక 2-3 రోజుల క్రితం ఆర్బీఐ సైడ్ నుంచి కూడా బాండ్ బయింగ్ అనేది మొదలుపెట్టారు. దాదాపుగా 60,000 కోట్ల రూపాయల లిక్విడిటీని మార్కెట్లోకి ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే న్యూస్ ఆల్రెడీ వచ్చింది. ఆ న్యూస్ వచ్చిన వెంటనే అటు మన స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం అయితే మనం గమనించాం. సో ఈ రోజు మరొక 1,00,000 కోట్ల రూపాయలు మార్కెట్లో లిక్విడిటీని పెంచే విధంగా ఇప్పుడు ప్రభుత్వం మళ్ళొకసారి అడుగులైతే వేసింది. అదే మనకి ఇప్పుడు ట్యాక్స్ ఎగ్జామ్షన్ లిమిట్ని పెంచడం ద్వారా. సో ఇంతకుముందు కేవలం 7 లక్షల రూపాయల వరకు మాత్రమే పరిమితం అయి ఉండేది. మనం గత ఎంతో కాలంగా మాట్లాడుతున్నాం. సో ట్యాక్స్ స్లాబ్స్ అనేవి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో 7 లక్షల రూపాయలు అనేవి ప్రజలందరికీ సరిపోయే లిమిట్స్ అయితే కాదు, ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పి సో అనుకున్నట్టుగానే ఇప్పుడు మనకి ట్యాక్స్ స్లాబ్ రివిజన్ అంటూ జరిగి దాదాపుగా అది 12 లక్షల రూపాయలకి వెళ్ళటం ద్వారా కొంతవరకు పర్సనల్ కన్జంప్షన్ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఎక్స్పెక్టేషన్. సో మనకి ఇప్పుడు వరకు కూడా అంటే గత 4-5 సంవత్సరాల నుంచి మనకి మార్కెట్ అటు స్టాక్ మార్కెట్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా బూస్ట్ అవడానికి గల కారణం ఏంటి అని అంటే ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే వాళ్ళు పంపింగ్ చేస్తే తప్పించి మనకి మార్కెట్స్ పైకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. సో అలా ఎక్కువ కాలం చేయడం సాధ్యం కాదు కాబట్టి మనకి ఇప్పటి నుంచి ఇంకా ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే ప్రైవేట్ కన్సంప్షన్ పార్టిసిపేషన్ ఉండాలి అన్న ఒక దాంతో ఇప్పుడు ప్రజలే డబ్బుల్ని కనుక ఖర్చు పెట్టడం మొదలు పెడితే ఒక టైంకి ఎకానమీ స్టేబుల్ అవుతుంది. ఇలా ఎక్కువ కాలం మనం ప్రభుత్వం వైపు నుంచే ఫిస్కల్ డిఫిషియెంట్ అంటే అప్పులు చేసుకుంటూ ఖర్చు పెట్టడం సాధ్యం కాదు. సో ఇప్పుడు ప్రజలే డబ్బులు రూపాయి సంపాదించుకుంటూ లేకపోతే ట్యాక్సుల రూపంలో ఏదైతే కడుతున్నారో దాన్ని దాచుకుంటూ వాళ్ళు కొంచెం వరకు ఎక్స్పెండిచర్ అంటూ పెంచుకుంటూ వెళ్తే మనకి క్యాపిటల్ మనకి ప్రైవేట్ పార్టిసిపేషన్ ఈ ఎకానమీలో పెరుగుతుంది అనేది ఒక ఎస్టిమేషన్ తోటి తీసుకొని వచ్చారు. సో గత ఎంతో కాలంగా మనం ఆల్రెడీ మనమే క్రిటిసైజ్ చేసుకుంటూ వచ్చాం. సో ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయి 7 లక్షలు 6 లక్షలు ఇదంతా సరైనది కాదు, డెఫినెట్గా దీన్ని కొంతవరకు ఎన్హాన్స్ చేయాలి అని చెప్పి సో ఎన్హాన్స్మెంట్ అయితే మనం అనుకున్నట్టుగానే జరిగింది. సో పర్టికులర్గా ఇందులో ఇంకొన్ని రివిజన్ జరిగింది ఏంటి అంటే మనకి 25% ట్యాక్స్ స్లాబ్ అనేది మరొకటి కొత్తగా యాడ్ అయింది. ఇప్పటి వరకు 5, 10, 15, 20, 30 మాత్రమే ఉండేది. ఇప్పుడు మనకి 25% ట్యాక్స్ స్లాబ్ అనేది కూడా కొత్తది యాడ్ అవ్వటం అయితే కొంతవరకు ఒక మంచి విషయంగా కనిపిస్తుంది. అండ్ ఇంతకు ముందు మనం 15 లక్షల రూపాయలు ఇన్కమ్ దాటామో అంటే 30% ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా అది 24 లక్షల వరకు కూడా ఎన్హాన్స్ చేయడం జరిగినట్టుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ రివిజన్స్ గురించి మరొక ప్రత్యేకమైన వీడియో అయితే చేద్దాము. బట్ ఈరోజు బడ్జెట్ గురించే మాట్లాడదాం ఇప్పుడు ఈ ప్రెసెంట్ వీడియోలో. సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లిక్విడిటీని పెంచడం ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ పెంచడం ద్వారా మార్కెట్లో మరి కొంత లిక్విడిటీ కూడా పెరగడం వల్ల కన్సంప్షన్ బూస్ట్ అవుతుంది అనే ఎస్టిమేషన్ అయితే మార్కెట్లో కనిపించింది. సో ఈ రోజు స్టాక్ మార్కెట్లో కూడా మనకు చాలా ఎవిడెంట్ గా కనిపించింది. ఈ రోజు ఎఫ్ఎంసీజీ అవ్వచ్చు, ఆటో, రియాలిటీ, కన్సంప్షన్ ఈ పర్టికులర్ థీమ్స్ అన్ని కూడా మనకు కొంతవరకు మార్కెట్లో హైయర్ సైడ్ మూవ్ అవుతుంది గమనించాం. బట్ బ్రాడర్ మార్కెట్ అయితే కొంతవరకు నెగిటివ్ సెంటిమెంట్ లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రివిజన్స్ వల్ల లబ్ధి పొందేటువంటి సెగ్మెంట్స్ అంటే సహజంగా జనాల దగ్గర డబ్బులు మిగిలితే ఏం చేస్తారు, ఖర్చు పెడతారు. ఎక్కడ ఎఫ్ఎంసీజీ గూడ్స్ మీద ఉండొచ్చు, వెహికల్స్ మీద ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ మీద ఉండొచ్చు. సో బేసిక్ ఒక 1,00,000 కోట్ల రూపాయల లిక్విడిటీ పర్టికులర్ ఈ సెగ్మెంట్స్ లోకి ఇండైరెక్ట్ గా పంపినవ్వటం, దాంతో పాటుగా ఆల్రెడీ ఒక 60,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ సైడ్ నుంచి బాండ్ బయింగ్ నుంచి రావటం, ఈ టోటల్ గా 1,60,000 కోట్ల రూపాయలు మార్కెట్ లో లిక్విడిటీని డైరెక్ట్ గా పెంచుతుంది. ఇది కన్సంప్షన్ బూస్ట్ చేస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్ తోటి ఈ రోజు పర్టికులర్ గా ఈ సెగ్మెంట్స్ ర్యాలీ అవ్వడం అయితే మనం గమనించాం. సో దాంతో పాటుగా మరికొన్ని చేంజెస్ కూడా తీసుకొని వచ్చారు. మనకి పర్టికులర్ గా సీనియర్ సిటిజన్స్ కి సంబంధించి ఇంట్రెస్ట్ ఇన్కమ్ కి సంబంధించి టీడీఎస్ ని 50,000 రూపీస్ నుంచి 1 lakh వరకు కూడా
ఎక్స్టెండ్ చేశారు. అండ్ దాంతో పాటుగా TDS ఫర్ ద రెంట్ థ్రెషోల్డ్ అది 2 lakh రూపీస్ గా ఉండే ఇంతకు ముందు 2,40,000 దాన్ని 6 lakhs వరకు కూడా తీసుకొని వెళ్ళారు. సో TCS ఆన్ ఎడ్యుకేషన్ లోన్స్ అది కూడా 10 lakh రూపీస్ వరకు కూడా తీసుకొని వెళ్ళారు. అండ్ దాంతో పాటుగా టైం లిమిట్ ఫర్ ద అప్డేటెడ్ రిటర్న్స్. సో బేసిక్ గా ప్రీవియస్ గా మనం అప్డేట్ చేయనటువంటి రిటర్న్స్ లేదా ఫైల్ చేయనటువంటి రిటర్న్స్ లేదా ప్రీవియస్ గా ఫైల్ చేసినటువంటి రిటర్న్స్ లో ఏమైనా మార్పులు చేయాలనుకున్నటువంటి సిచ్యువేషన్ లో అయినా సరే ప్రీవియస్ అది కేవలం 2 సంవత్సరాలుగా మాత్రమే పరిమితం ఉండేది, దాన్ని 4 సంవత్సరాలుగా అయితే చేంజెస్ చేశారు. సో ఇట్ ఇస్ ఎ వెరీ క్లియర్ ఇంటెన్షన్ ఆఫ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ దట్ ఎవ్రీవన్ అంటే ఎక్కువ రిపోర్ట్స్ పెరగాలి. అంటే ఇంతకు ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు ఐటీ ఫైలింగ్ యొక్క రిపోర్ట్స్ పెరగాలి, దాంతో పాటుగా ట్రాన్స్పరెన్సీ ఫ్రమ్ ద పబ్లిక్ సైడ్ కూడా ఉండాలి అని ఒక క్లియర్ ఇంటెన్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో బేసిక్ అది ఒకటే కాకుండా మనకి హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ మీద కూడా కొంతవరకు ఫోకస్ అయితే పెడుతున్నారు. సో హెల్త్ కేర్ టూరిజం ని బాగా ఇంప్రూవ్ చేయాలి అని ఒక దాని మీద ఫోకస్డ్ గా ఉన్నారు. అండ్ దాంతో పాటుగా మెడికల్ సీట్స్ ని కూడా ఇంప్రూవ్ చేయాలి, సంవత్సరానికి 75,000 చొప్పున. సో నెక్స్ట్ ఇయర్ లోనే దాదాపు 75,000 సీట్లను పెంచాలి. అలానే 10,000 సీట్లు నెక్స్ట్ ఇయర్ కి పెంచాలి. రానున్న నెక్స్ట్ 5 years 75,000 సీట్లని మెడికల్ సీట్స్ ని కూడా పెంచాలి అని ఒక దాని గురించి కూడా డిస్కషన్ అయితే జరిగింది. అండ్ దాంతో పాటుగా మనకి పర్టికులర్ గా లోన్స్ రిలేటెడ్ సో మనకి ముగ్ధా లోన్స్ కి సంబంధించి పర్టికులర్ గా మనకి సో మనకి టూరిస్ట్ బేస్డ్ హౌసింగ్స్ ఉంటాయి చూసారా, అట్లాంటి వాటికి కూడా లోన్స్ ప్రొవిజన్ ఇవ్వాలని డిక్లేర్ చేశారు. అండ్ MSME క్రెడిట్ గ్యారంటీని కూడా దాదాపుగా 10 crore వరకు అయితే పెంచడం గమనించాము. అండ్ FDI ఇన్ ఇన్సూరెన్స్ హైక్డ్ ఆల్మోస్ట్ బై ద 100%. అండ్ దాంతో పాటుగా దేర్ ఆర్ ఫ్యూ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో. సో పర్టికులర్ గా అగ్రికల్చరల్ అంటే రూరల్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద కొంచెం ఫోకస్ ఎక్కువైతే కనిపిస్తుంది. సో కిసాన్ క్రెడిట్ లిమిట్ అయితే దాదాపుగా 5 లక్షల రూపాయలుగా పెంచారు, ఇంతకుముందు కేవలం 3 లక్షలుగా మాత్రమే ఉండేది. సో గతంలో వచ్చినటువంటి బడ్జెట్ లో కూడా మీరు గమనించినట్లయితే ఎక్కువగా మనకి ఆ రూరల్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు కూడా కొంతవరకు రూరల్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఆ ఫోకస్ అయితే కంటిన్యూ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. అండ్ దాంతో పాటుగా ఉద్యోగ కల్పనను కూడా అంటే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అనే విధంగా మనకి MSME సైడ్ లోన్ గ్రోత్ ని తీసుకురావడం ఇదంతా కూడా కొంతవరకు అయితే కనిపిస్తుంది. సో గోయింగ్ ఫర్దర్ కన్సంప్షన్ థీమ్ ని అంటే రానున్న సంవత్సరాల్లో 2, 3, 4 సంవత్సరాల వరకు కూడా కొంత కన్జంప్షన్ థీమే కొంచెం స్ట్రాంగ్ రోల్ ప్లే చేసే విధంగా కనపడుతుంది. సో అదర్ సెగ్మెంట్స్ మీద అంటే గోయింగ్ ఫర్దర్ వాళ్ళు ఫిస్కల్ డెఫిషియెంట్ కూడా కంట్రోల్ చేస్తామని అంటున్నారు. ప్రైవేట్ పార్టిసిపేషన్ పెరగాలి అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. సో అవుట్ ఆఫ్ దిస్ ఐ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పెంచాలి అనుకున్నప్పుడు మనకి ప్రైవేట్ బ్యాంక్స్ అవ్వచ్చు, NBFCs అవ్వచ్చు, మనకి FMCG రిలేటెడ్ అయి ఉండొచ్చు, రియాలిటీ, ఆటో సెగ్మెంట్. సో బేసిక్గా ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ అన్నిటికీ కూడా కొంచెం బూస్ట్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ మనకి ఈ రోజు కొంతవరకు PSU బ్యాంక్స్ అండ్ అంటే కొంచెం బ్యాంకింగ్ లో కొంత ప్రెషర్, యాక్చువల్గా దేర్ ఇస్ నో టూ మచ్ ఆఫ్ డెప్త్, కొంత ప్రెషర్ అండ్ NBFC లో కూడా కొంత ప్రెషర్ కనిపించింది. కానీ యాక్చువల్ గా వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ మూవ్ అవుతున్న విధానం చూస్తున్నట్లయితే ప్రైవేట్ పార్టిసిపేషన్ ని పెంచాలి. సో ఈ NBFC, బ్యాంకింగ్, యాజ్ ఎ సెడ్, అండ్ FMCG వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టే విధంగా ఇండైరెక్ట్లీ వాళ్ళేం డైరెక్ట్ గా బూస్ట్ చేయట్లేదు, మార్కెట్లో లిక్విడిటీ పెంచడం ద్వారా మార్కెట్లో కొంతవరకు ఇది బూస్ట్ ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో ఇవాల్టి సమరీ ఆఫ్ అవర్ యూనియన్ బడ్జెట్ 2025 అయితే ఇది. దీంట్లో ఇంకొక ఇన్డెప్త్ వీడియో అయితే చేస్తాను, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రివిజన్ ఎలా జరిగింది అనేది. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు ఎవ్రీవన్. సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు.